చాలా బాగుంది కదండి. అవునే, చాలా బాగుంది. మనం ఏడనుకున్నారు, ఇల్లు మిల్లు తప్ప ఇంకేసొల్లు తెలియని నాన్నగారిని స్టవ్ మీద వంట దేవుడి ముందు గంట మాత్రమే తెలిసిన నిన్ను గురిపెట్టి మరీ గొడవలు గడిపించాను. గుర్తుండిపోయేలా ఎంజాయ్ చేయండి. నోరు మీరే చెత్తనా కొడక. ఆ మహేష్ గడ విగ్రహం మీదకి రాయెత్తినప్పుడు నువ్వైనా ఆపుండొచ్చు కదరా. నేను ఆత అయిపోవడం గడేమో నాటేసి బస్ ఏంటి. చిచ్చి, ఒక పూట వదిలితే చాలు సమస్యలు మరీ ఎరేసి పట్టుకుంటారు వీళ్ళు. ఏంటంకుల్ గారు అంత ఓకేనా? ఇలా రారా మహేష్. చెప్పండి అంకుల్. వెళ్ళి సైలెంట్ గా సినిమా చూసి వచ్చేయకుండా ఆ బొమ్మను ఎందుకు ఎరగొట్టారా? కొట్టింది మేం కాదంకుల్, తాత. మరాడికి ఆడి తాత పేరు చెప్పొచ్చు కదరా. తాత మంచోడు అంకుల్, అందుకే చెప్పలేదు. పోనా సర్పంచ్ గారితో తిన్నంగా మాట్లాడొచ్చు కదరా. ఆయన మంచోడు కాదంకుల్, అందుకే నేను తాకలేదు. పోనీ మీ నాన్న సవాల్ చేస్తుంటే ఆపొచ్చు కదరా. మా నాన్న చాలా మంచోడు అంకుల్, అందుకే ఆయన ఆపలేదు. పో నువ్వేంటి? నేను మతలేని మంచోడు అంకుల్. మీ అందరూ మంచోళ్ళేరా. మీ అందరిని తీసుకెళ్లి పెద్ద చెరువులో ముంచేయాలి. అమ్మ నాన్నగారు తాతగారిని గుర్చేస్తున్నారే.